అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ కిచెన్. ఈరోజు మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ టొమాటో సూప్ ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇది వేడి వేడిగా కొంచెం కారంగా చాలా బాగుంటుందండి. వర్షాకాలం, చలికాలం అప్పుడు ఎక్కువగా సూప్ తాగాలనిపిస్తుంది కదా! అలాంటప్పుడు ఎంతో హెల్తీగా ఉండే ఈ టొమాటో సూప్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి అందులో ఒక స్పూన్ వరకు బటర్ వేయండి. అలాగే ఒక బిర్యానీ ఆకు, ఒక 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి మొత్తం ఫ్రై చేయండి. ఇప్పుడు 4 తెల్లగడ్డ పాయల్ని తీసుకొని సన్నగా తరిగి ఇవి వేసి, ఇవి ఎక్కువ వాడాల్సిన అవసరం లేదండి. కలర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక 1 ఆర్ 2 మినిట్స్ అట్లాగా సాట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న ఆనియన్ తీసుకొని అందులో హాఫ్ కట్ చేసి యాడ్ చేయండి. అలాగే ఒక క్యారెట్‌ని కూడా పీల్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేయండి. అలాగే ఒక అర స్పూన్ వరకు మిరియాలను వేయండి. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు బాగా పండిన 2 పెద్ద టమాటాలను తీసుకొని ఇలా సన్నగా ముక్కలు తరుక్కొని అవి కూడా ఇందులో యాడ్ చేసేసేయండి. ఇవి కూడా కొంచెం సేపు బాగా వాడనివ్వండి. ఇప్పుడు ఒక అర స్పూన్ వరకు సాల్ట్‌ని వేయండి. సాల్ట్ వేసి కొంచెం టమాటాని వాడనివ్వండి 1, 2 నిమిషాల పాటు. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళని పోసి టమాటాలని బాగా ఉడకనివ్వండి. ఈ నీళ్ళని ఇంకిపోవాల్సిన అవసరం లేదు. టమాటా మగ్గేంత వరకు ఉండనివ్వండి. చూడండి, ఒక 5 నిమిషాల లోపల ఇలా టమాటా అంతా బాగా ఉడికిపోతుంది. చూడండి, టమాటా అంతా ఉడికిపోయింది. కొంచెం వాటర్ ఉంది. ఇప్పుడు ఒక స్పూన్ వరకు చక్కెరని వేసుకుందామండి. కొంచెం స్వీట్నెస్ కోసం చక్కెరని వేసుకుందాము. ఇప్పుడు దీనంతా బాగా చల్లారి పెట్టేసేసి మిక్సీ జార్లోకి కన్వర్ట్ చేసుకొని ఆ నీళ్ళతో సహా మెత్తగా పేస్ట్ లాగా వేసేసుకోండి. చూడండి, మిక్సీ పట్టేసినాక మెత్తగా పేస్ట్లా అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా మనం వడకట్టుకుందామండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక స్ట్రెయినర్ని పెట్టి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసేసేయండి. అలాగే ఒక గరిటె తీసుకొని దీని ఇలా తిప్పుతూ ఉంటే పైన పిప్ అంతా పైకి వచ్చేస్తుంది, గుజ్జు అంతా కింద దిగిపోతుంది. చూడండి, పైన వేస్ట్ అంతా బయటకు వచ్చేసింది, గుజ్జు అంతా లోపల దిగిపోయింది. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని దీనికి ఒక గ్లాస్ వరకు నీళ్ళని పోసేసేయండి. నీళ్ళని పోసేసి కొంచెం పల్చనవుతుంది చూడండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒకసారి దీన్ని మొత్తం మిక్స్ చేస్తూ బాగా ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాల పాటు అలా బాగా ఉడకనివ్వండి. చూడండి, ఇలా తెలుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ వరకు టొమాటో కెచప్ యాడ్ చేయండి. టొమాటో కెచప్ యాడ్ చేయడం వల్ల సూప్ కొంచెం ట్యాంగీగా వస్తుంది. ఈ పైన ఉండే నురుగంతా గంటె తీసుకొని అది తీసేసేయండి. అది ఉంటే అంతగా రుచిగా ఉండదు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్ వేసి కొంచెం వాటర్ పోసి ఇట్లా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఈ టొమాటో సూప్లో ఈ కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసేసేయండి. కార్న్‌ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల కొంచెం చిక్కగా అడుతుందండి సూపు. సో చిక్కదనం కోసం మనం కార్న్‌ఫ్లోర్ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు అందులోకి బ్రెడ్ క్రమ్స్ కోసము బాగా ఆయిల్‌ని హీట్ చేసుకొని బ్రెడ్ తీసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి ఆయిల్‌లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల మనకి సూప్ కూడా చాలా చిక్కబడిపోయింది చూడండి. సూప్ కూడా బాగా చిక్కబడిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని కొంచెం క్రీమ్ యాడ్ చేసుకుందామండి. క్రీమ్ ఆప్షనల్ అండి. క్రీమ్ లేకున్నా పర్లేదు. క్రీమ్ వేసుకుంటే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో అంతేనండి, వేడి వేడిగా ఉండే టొమాటో సూప్ రెడీ. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.